శ్రీమాత్రే నమః. మొన్న పూరీ క్షేత్రంలో జరిగిన ఒక అద్భుతాన్ని విన్నాం కదా. నిజంగా కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి కదా. ఏంటండి బాబు, భక్త సులభుడు తెలుసా కన్నయ్య. అలా వచ్చి కూర్చుంటారంతే. కన్నా అని నువ్వు పిలవాలి. పిలవడమే నీది ఆలస్యం. ఎప్పుడు నా భక్తుడు నన్ను పిలుస్తాడా, నేను నా భక్తుడి దగ్గరికి వెళ్ళిపోవాలా అని ఆరాటంగా చూస్తూ ఉంటారు కన్నయ్య. అసలు ఆయన్ని కృష్ణ అని పిలిచే అదృష్టం మనకి ఉండాలి. కన్నా అని స్మరణ చేసుకునే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మనకు ఆ సుకృతం ఉంటే తప్ప మనం ఆయన్ని కన్నా అని పిలవలేం. ఈరోజు ఒక అద్భుతమైన లీల చెప్తా. అక్కడ జగన్నాథుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అనమాట. అసలు పూరీ క్షేత్రంలోనే ఎన్నో మహిమలు, ఎన్నో అద్భుతాలు. పూరిలో సోనాకుండ్ అని ఉంది, ఒక బావి. అది జ్యేష్ఠ పూర్ణిమ ముందు రోజు వరకు ఎండిపోయి ఉంటుంది. ఒక నీటి చుక్క కూడా అందులో ఉండదన్నమాట. పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. కానీ జ్యేష్ఠ పూర్ణిమకి ఆ బావిలో నీళ్లు వచ్చేస్తాయి. పై వరకు వచ్చేస్తాయి నీళ్లు. 108 కలశాలతో స్నానయాత్ర చేయిస్తారు కదా జగన్నాథ స్వామి వారికి. అప్పుడు ఆ బావి నుంచే నీటిని తీసుకుని వస్తారనమాట. ఎంతో ప్రత్యేక శ్రద్ధతో తీసుకొస్తారు. దాని గురించి కూడా నేను వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే ఈ స్నానయాత్ర ఎప్పుడైతే ముగిసిపోతుందో వెంటనే మళ్ళీ ఆ నీళ్లు అలా ఎండిపోతాయి అన్నమాట. గంగా, యమున, సరస్వతి నదులు ఆ రోజు అక్కడికి వస్తాయని, వైకుంఠం నుంచి విరజా నది అక్కడికి వస్తుందని చెప్తూ ఉంటారు. సరే, చెప్తూ ఉన్నది మనం నమ్మాలండి అంటారేమో. సరే, అవన్నీ మనం నమ్మక్కర్లా. కానీ అప్పటి వరకు ఎండిపోయి ఉన్న ఆ బావిలో నీరు అప్పుడు ఎలా వచ్చింది చెప్పండి. అది ఒక అద్భుతమే కదా. ఇలాంటి అద్భుతమైన సంఘటనే శ్రీధర్ అయ్య వాళ్ళ జీవితంలో జరిగింది. ఆయన్ని కొంతమంది వెలివేసేస్తారనమాట. వెలివేసేస్తే అప్పుడు ఆయన ప్రార్థిస్తారు, అమ్మా ఎలా అమ్మా ఇప్పుడు అని చెప్పి శ్రీధర్ అయ్య వాళ్ళు అడిగితే, గంగా నది ప్రతి కార్తీక మాసంలో ఆయన ఇంటిలో బావిలోకి వస్తుంది. అప్పటి వరకు అట్టడుగుగా ఉన్న నీళ్లు ఒకేసారి కార్తీక మాసంలో పైకి వచ్చేస్తాయి. ఎంతమంది స్నానం చేస్తారో. మీకు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లోనే శ్రీధర్ అయ్య వాళ్ళ చరిత్రలో నేను చెప్పాను, ఒకసారి చూడండి. పూర్తి విషయాలు తెలుస్తాయి. అసలు అద్భుతమైన చరిత్ర అనమాట అయింది. సరే, ఇప్పుడు మనం పూరీ క్షేత్రానికి వచ్చేద్దాం. పూరీ క్షేత్రంలో లోపల ఆ ఆలయ ప్రాంగణంలో 11 బావులు ఉన్నాయన్నమాట. ఆ బావుల గురించి కూడా నేను ఇదివరకు వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. 2001 నవంబర్లో జరిగింది. నిజంగా ఇది షాకింగ్ సంఘటననే చెప్పచ్చు. అక్కడ జగన్నాథుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం, ఎన్నో నిదర్శనాలు, ఇది ఒకటి. అయితే ఆ నవంబర్లో ఏం జరిగింది అంటే, తెల్లవారుజామున 5 గంటలకి ఆలయం తలుపులు తెరిచారు పాండా గారు. తెరిచిన వెంటనే ఆయనకి ఒక్కసారి షాక్ కొట్టినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ ఆలయంలో మదనమోహనుడి విగ్రహం మాయమైపోయింది. అష్టధాతువులతో చేసిన అతి ప్రాచీనమైన ఆ మదనమోహనుడి విగ్రహం మాయమైపోయేసరికి ఒక్కసారిగా ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అరిచేశారు గట్టిగా. అరిచేస్తే వెంటనే అప్పటికప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలో 30,000 మంది వచ్చేసారు. ఎందుకంటే ప్రాణంతో సమానంగా చూసుకుంటారు. పూరీ క్షేత్రంలో ఆ నగరవాసులందరూ, ఆ నగరవాసులు ఏంటండి, ప్రపంచవ్యాప్తంగా జగన్నాథుడిని ప్రాణంగా ప్రేమిస్తారు. అలా ప్రాణంగా ప్రేమించే మదనమోహనుడి రూపం అక్కడ లేదు, ఎవరో తస్కరించారు అంటే నిమిషమైనా ఆగగలరా చెప్పండి. ఇంకా ఆగలేక అందరూ వచ్చేసారు. అరిచేస్తున్నారు, ఏడ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళావు మదనమోహన, ఎవరు తీశారు ఏంటి అని చెప్పి విపరీతంగా గోల పెట్టేస్తున్నారు. అప్పుడు అజిత్ అని ఒక అధికారి అక్కడికే వచ్చారు, పర్యవేక్షిస్తున్నారు. ఈ లోపు ఏం జరిగిందంటే, ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక బావి దగ్గర ఒక వానరం గట్టిగా అరుస్తూ కిచకిచకిచమని శబ్దాలు చేస్తూ ఉంటుంది కదా. అలా చేస్తూ ఆ బావిలో ఏదో ఉంది అన్నట్టు చూపిస్తాం అనమాట. అక్కడ అంతమంది జనం గుమిగుడారు. అదేమో అలా అరుస్తోంది. అప్పుడు ఆ ఆలయ అధికారి ఏం చెప్పారు అంటే, అక్కడ వచ్చిన పోలీసులకి, నాకు ఎందుకో అనుమానం అనిపిస్తోంది, అక్కడ ఆ వానరం అలా కూర్చొని చూపిస్తోంది అంటే మనకి ఏదైనా సంకేతం ఇస్తోందేమో, ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పంటే ఇంకా చాలాసేపు తటపటాయించి ఆఖరికి ఆ బావి దగ్గరికి వెళ్తారు అందరూ. వెళ్తే ఆ నీటిని తోడేస్తారు. తోడేస్తే ఆ బావి లోపల మదనమోహనుడి రూపం కనపడుతుంది అనమాట, అర్చామూర్తి.
అందరికీ ఒక్కసారి షాక్ కొట్టినట్టు అయిపోయింది. అప్పటి వరకు ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అరుస్తున్న ఆ భక్తులు ఒకేసారి జై జగన్నాథ, జై జగన్నాథ అని అరిచేస్తూ, జగన్నాథ నువ్వు ఉన్నావయ్యా, నీ ఉనికిని నువ్వు చూపించుకున్నావు, నిన్ను కాపాడేది ఎవరయ్యా, మేమా కాదు, నిన్ను నువ్వే కాపాడుకుంటావు, ఆ సత్తా నీకు లేదా అని చెప్పి ఎంతో భక్తి పూర్వకంగా అక్కడ ఉన్న భక్తులందరూ కళ్ళ నీళ్లు పెట్టేసుకున్నారనమాట. అలా కళ్ళనీళ్లు పెట్టేసుకున్న తర్వాత ఆ విగ్రహం దొరికేసింది కదా, తీసుకొచ్చి మళ్ళీ లోపల ప్రతిష్ఠించారు. కానీ ఆ విగ్రహానికి కాకుండా ఇప్పుడు వేరే మఠం వాళ్ళు తయారు చేయించి ఇచ్చిన విగ్రహానికి పూజలు చేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే దాన్ని తస్కరింపబడి మళ్ళీ ఆ బావిలో పడేయటం వల్ల దానికి పూజలు జరగట్లేదు. కానీ దాని మహిమ దాందే. ఎంత మహిమ లేకపోతే స్వామి నేనున్నాను అని చూపించుకుంటారు చెప్పండి. సరే, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ విగ్రహాన్ని దొంగతనం చేసిన ఎవరైతే ఉన్నారో ఆ దొంగని పట్టుకున్నారు. అతని పేరు సంతోష్ దాస్. ఇంతకీ అతను చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఆ మాటలు వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. విగ్రహాన్ని దొంగిలించడానికైతే లోపలికి వెళ్ళాడట. వెళ్తే ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చేసరికి ఉన్న కొద్దీ అది బరువు పెరిగిపోతుంది, మొయ్యలేకపోతున్నట్ట. అయినా సరే బలవంతంగా తీసుకెళ్తుంటే ఏదో శక్తి ఆ విగ్రహాన్ని భూమి లోపలికి లాగేస్తోంది, ఇంకా కింద పెట్టేయాలి అనేంతగా ఇతను ఆ బరువు మొయ్యలేకపోతున్నాడు. మైండ్ పనిచేయటం మానేసింది, చూపు కూడా సరిగ్గా కనిపించటం మానేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ పక్కనే బావి ఉంటే ఆ బావిలో వేసేసి ప్రాణాలు రక్షించుకుందాం అని చెప్పి అలా పారిపోయాడనమాట ఆ దొంగ. ఆ మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులతో పాటుగా అక్కడ ఉన్న ప్రజలందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అది మదనమోహనుడి లీలే కదా, జగన్నాథుడి లీలే కదా చెప్పండి. ఒక వానరం అన్ని బావులుండగా ఆ ఒక్క బావి దగ్గరికే వచ్చి ఎందుకు అరిచి చూపించింది చెప్పండి. అప్పుడు మీరు అడగచ్చు, నిజంగానే భగవంతుడు ఉంటే అసలు ఆ విగ్రహాన్నే దొంగిలించకుండా చూడొచ్చు కదా అని. మరి మనం మూర్ఖులం కదా, మనకు బుర్ర పనిచేయదు కదా. భగవంతుడు అందుకే తను ఉన్నాను అని తను ఉనికిని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారనమాట. ఒరే జాగ్రత్తగా ఉండండి, వెధప్పలు చేశారు అంటే ఇటువంటి శిక్ష వస్తుంది అని చెప్పి భగవంతుడు మనకి చెప్తున్నా మనం దాన్ని పట్టించుకోకుండా మూర్ఖంగా మాట్లాడతాం. మన దృష్టిలో భగవంతుడు అంటే శంకు చక్రాలతో ఎదురుగుండా కూర్చుంటే తప్ప మనం భగవంతుడు అని నమ్మం. మనకి కష్టంలో ఉన్నప్పుడు, మనకి బాధలో ఉన్నప్పుడు సహాయం చేసిన ఎవరైనా భగవంతుడే కదా. భగవంతుడు ఆ రూపంలో మనకి సహాయం చేస్తాడు, భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు. అది మనం పట్టించుకోము, మనకు అవసరం లేదు. మనకి ఆపదని గట్టించడానికి ఎవరైనా వచ్చి సహాయం చేస్తే వాళ్ళని మనం భగవంతుడు పంపించినట్లుగా భావించాం. మన మనస్సు ఎంతసేపు ఎలా ఉంటుందంటే భగవంతుడు అంటే విష్ణుమూర్తి అనుకోండి శంకు చక్రాలతో రావాలి, శివుడు అనుకోండి మెళ్ళో నాగాభరణం వేసుకుని రావాలి, లక్ష్మీదేవి అనుకోండి పద్మంలో కూర్చోవాలి. ఇలా ఆ స్వరూపాలు దిగి వస్తేనే నమ్ముతాం. అప్పుడు కూడా మనం నమ్మం, అప్పుడు కూడా పగటి వేషగాళ్ళేమో అంటాం. మన బుర్ర అంత చెత్తతో నిండిపోయింది కాబట్టి, మన బుర్రలో అంత చెత్త పెట్టేసుకున్నాం కాబట్టి భగవంతుడి ఉనికిని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఈ మధ్య పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో కూడా ఏదో కేక్ కటింగ్ జరిగింది అని ఏదో న్యూస్ వస్తుంది. నువ్వు ఎంత అక్కడ ఏం జరిగింది అని గింజుకున్నా సరే ఏ క్షేత్రం యొక్క మహిమ ఆ క్షేత్రానిదే. సదాచారాన్ని పాటిస్తూ అక్కడ వేద పండితులని పోషిస్తూ సదాచారాన్ని పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మహిమ ఉంటుంది. అందులో అది స్వయంభూ క్షేత్రం, ఇంకెంత మహిమ ఉంటుంది చెప్పండి. అడుగడుగునా మహిమలే, అడుగడుగునా మహిమలే. అక్కడ స్వామివారి అలంకరణలే ప్రతిదానికి ఒక్కొక్క విచిత్రం ఉంది తెలుసా, ప్రతిదానికి ఒక కథ ఉంది తెలుసా. మనం వినాయకుణ్ణి విష్ణుమూర్తిని వేరుగా చూస్తాం. అసలు ఇద్దరిని దగ్గర పెట్టాం అనుకోండి కొంతమంది భరించలేరు అనమాట, ఒళ్ళంతా మంట పుట్టేస్తుంటుంది వాళ్ళకి. మీకు ఒక అద్భుతం చెప్పనా, జగన్నాథ స్వామి వారికి వినాయకుడి వేషం వేస్తారు. ఒక భక్తుడు వినాయకుడు భక్తుడు అనమాట. ఇంకా వినాయకుడు తప్ప ఇంకా ఎవరిని అతను పూజించడం. ఒకసారి పూరి జగన్నాథ స్వామి వారి క్షేత్రానికి వస్తారు, ఎందుకంటే అందరిలోనూ నేనే ఉన్నాను అని చెప్పి జగన్నాథుడు అంటాడు కదా. సరే ఆ జగన్నాథుల్లో నా గణేశుడు ఉన్నాడా లేదా చూడ్డానికి వెళ్తానని చెప్పి వెళ్తారు.
వెళ్ళి ఆ జగన్నాథుడిని చూస్తున్నంతసేపు ఆయనకి గణేశుడు కనిపించలా, తను ఆరాధించే దైవం కనిపించలా. కోపం వస్తుంది. అన్ని అబద్ధాలే చెప్పావు, నువ్వు ఇన్ని ఇలాగే మాట్లాడతావు, అందరూ నీలోనే ఉన్నారని చెప్పావు కదా, మరి నా గణేశుడు నీలో కనిపించలేదు, నేను ఇక రాను అని చెప్పి వెళ్ళిపోతారు. అలా ఒక భక్తుడు తన్ని చూడ్డానికి వస్తే ఆ భక్తుడు నిరాశతో వెళ్ళిపోతున్నాడు అని జగన్నాథ స్వామి వారు గణేష అవతారంలో ఆ భక్తుడికి కనిపిస్తారు. ఆ సంఘటనకి గుర్తుగానే ఈ రోజుకి జగన్నాథ స్వామి వారి క్షేత్రంలో పూరి జగన్నాథ స్వామి వారికి గణేష అలంకరణ చేస్తారు. భేదభావాలు, నమ్మకాలు లేకపోవటం, మూఢ నమ్మకాలు, మూఢత్వం, మూర్ఖత్వం ఏదైనా ఉంటే దాన్ని కొట్టి పడేయడం మనకి అలవాటు. భగవంతుడు ఏదో అద్భుతాన్ని చేసేశారు అని అనుకుంటాం. అది అద్భుతం కాదు, అది సత్యం. అది సత్యమని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టే అది అద్భుతంలా నీకు కనిపిస్తోంది. మీకు ఒక విషయం చెప్పా, ఎక్కడ తాడేపల్లిగూడెంలో శంకరాచార్య స్వామి వారి పక్కనే పరమాచార్య స్వామి వారు ఆకారం కనిపించింది, అది సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందని చెప్పి ఒక వీడియో చేసా, ఫోటో కూడా ఉంటుంది. ఆ రూపాన్ని చూస్తే మీకు స్వామివారి దండం పట్టుకుని నిలబడినట్టు కనిపిస్తుంది. అది కొంతమందికి ఏమనిపించిందంటే భ్రమనో అభూత కల్పనో అనిపించింది. అక్కడ పరమాచార్య స్వామి వారు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? సదాచారాన్ని పాటిస్తూ, వేద పండితులని సంరక్షిస్తూ, సద్బ్రాహ్మణులని పోషిస్తూ, సంప్రదాయాలని పాటిస్తూ ఎక్కడైతే వేద పారాయణ జరుగుతుందో అక్కడ స్వామి వారు ఉంటారు. ఇంకా అందులో వేరే మీరు అనుమానమే పెట్టుకోక్కర్లేదు. అది అండర్లైన్. స్వామివారి ప్రసంగాలు విని చూడండి. ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయో అక్కడ స్వామివారు తిరుగుతూ ఉంటారు. అలా వస్తారు అనేది సత్యం. ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి ఫొటోస్ వచ్చాయనుకోండి, అది ఒక అభూత కల్పనలా మనకు అనిపిస్తుంది. మనం అద్దంలో చూసుకున్నాం అనుకోండి, మన ముఖమే కదా కనిపిస్తుంది, పక్కవాడి ముఖం కనిపించదు కదా. అలాగే మన మనసులో బురద ఉంది అని అనుకోండి, ఎదుటిది కూడా బురదలాగే కనిపిస్తుంది. మన మనసులో భగవంతుడిని ప్రతిష్ఠించుకున్నాము అని అనుకోండి, ఎదుటివాడిలో కూడా భగవంతుడు కనిపిస్తాడు. ఈ మధ్యకాలంలో కొన్ని ఇలా అబద్ధాలు చెప్పేవి వచ్చేసాయి. కానీ సదాచారాన్ని పాటించే చోట శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉంటుంది అనడానికి ఎన్నో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, ఉండి తీరతాయి. దాన్ని మనం తెలుసుకోలేకపోవటం మన మూర్ఖత్వం అనమాట. ఎన్నో సంఘటనల ద్వారా ఆయన మనకి తెలియజేసినా మనం పెద్దదాన్ని పట్టించుకోం, లెక్కలోకి తీసుకోం. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.